చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం లక్డీకాపూల్లో ఉన్నటువంటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే అక్షయ్ తేజ అనే ఒక 13 ఏళ్ల అబ్బాయికి లాస్ట్ ఇయరే క్యాన్సర్ అటాక్ అయింది. తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు. వాళ్ళ ఫాదరే డోనరు దానికి. కానీ తనకేంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ కోసము, అలాగే తనకి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడానికి ఇలా చాలా రకాలుగా ఖర్చు ఉంది. కానీ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబము, ఏమీ లేనటువంటి, అంటే ఆర్థిక స్థితి సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఉండే ఇంట్లో కూడా రెంట్ కట్టలేదని చెప్పేసి బయటికి పంపించేటువంటి పరిస్థితుల్లో మధ్యన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేశారు. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము ఎవరైనా, ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ చూస్తున్నాం మనం. మనసున్న వాళ్ళు, తర్వాత సాయం చేయాలనుకునే వాళ్ళు దయతలిచి ముందుకొచ్చి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు మన ద్వారా. సో ఒకసారి మనం సుమన్ టీవీ నుంచి మనము చేద్దాము, పర్సనల్గా నేను చేస్తాను. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు మీకు చేతనైనంత సాయం చేస్తే ఆ పిల్లోడికి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆ తల్లిదండ్రులని ఆర్థిక పరిస్థితిని కాస్తైనా మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి ఫస్ట్ దీనికంటే ముందు వాళ్ళతో మాట్లాడదాం, ఆ తర్వాత మనం ఏం చేయగలమో మనం కూడా చేద్దాం. నమస్తే అండి, నాకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వేరెవరో పంపించారు. ఏం జరిగింది, ఎప్పుడు అయింది, తర్వాత మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి చెప్పరా? మేడం 2 years నుంచి ఇదే బాధపడుతూ ఉన్నాను మేడం. 2 years నుంచి చాలా వరకు పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి కూడా నాది ఇచ్చాను బాబుకి. ఇంతకుముందు డ్రైవర్ నేను, ఇప్పుడు జాబ్ కూడా పోయింది. అక్కడ ఎక్కడ చేసుకోలేను, రూమ్ రెంట్ కట్టుకోలేను. ఇక్కడ హాస్పిటల్లో తింటూ పడుకున్నాను. చాలా డబ్బులు అవుతున్నాయి మేడం. ప్లేట్లెట్స్ తెచ్చుకోవడం ఒకటి ప్యాకెట్ వచ్చి 10,000 మేడం. బాబుకి హాఫ్ మ్యాచ్, ఫుల్ మ్యాచ్ కూడా కాదు. ఫుల్ మ్యాచ్ అంటే అన్ని పట్టేది కాదేమో, కానీ హాఫ్ మ్యాచ్ బాబుకి చాలా ప్లేట్లెట్స్ పట్టాయి. చాలా మటుకు లోపల ఉన్న వాళ్ళు కానీ చాలా మటుకు హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఫర్దర్గా ఇంకా కావాలి, ఇంకా టెస్ట్లు ఉన్నాయి బాబుకి. హాఫ్ మ్యాచ్ కదా, మంత్లీ 15 daysకి ఒకసారి టెస్ట్లు ఉన్నాయి, అప్పున్నాయి అని చెప్తున్నారు. కొంచెం అందుకే హెల్ప్ చేస్తారేమో అనేసి. కనీసం రెంట్ కూడా కట్టలేదు వాళ్ళు. లాక్ వేసేసుకున్నారు 2 months నుంచి. ఇక్కడే ఉంటున్నాం 2 months. మొన్నే 2 days అయింది. ఇక్కడే ఉన్నాం మేడం. 2 months అవుతున్నా. బాబుని అడ్మిట్ చేసుకున్నారు మేడం. ఈయన ఇంకా కిందనే, నేను బాబు దగ్గర ఉండిపోవడం. లేదు మ్యామ్, ఇక్కడ కింద ఆప్షన్ ఉంది పడుకోవడానికి, ఆప్షన్ ఉంది. అక్కడే కింద పడుకుంటాను. ఎవరన్నా వస్తే పెట్టుకొని తింటాను. మధ్యాహ్నం నేను వాచ్ చేస్తాను మేడం, నేను వాచ్ చేసుకుంటాను. పైన పెట్టాను. బట్టలతో గంటేసేయండి ఓనర్. ఆమె కావాల్సి మీరు కాల్ చేసి కూడా అడగండి వాళ్ళకి. కట్టు బట్టలతో నెట్టేసి డే మొత్తం బాబుని బయట పడుకోబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మమ్మీ వాళ్ళు చూసుకున్నారు. ఒక 10 days 15 days వాళ్ళు చూసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ అడ్మిట్ అయ్యాం బాబుకి. అప్పటి నుంచి ఇదే బాధ మేడం మాకు. చాలా అంటే అక్కడే ఉంది మేడం, మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. ఒక నైటీ మీద వచ్చాను మేడం నేను బయటికి. నైటీలో ఉంది, నేను షార్ట్లో ఉన్నాను మేడం. అలాగే వచ్చాము. ఇంట్లో తను నైటీలో ఉంది, నేను షార్ట్లో ఉన్నాను. బాబుకు ఆ రోజు ఫీవర్ రావద్దు అని చెప్పేసి 2 years నుంచి ఎంత కష్టపడ్డాను. ఆమె ఇంట్లోకి వెళ్ళి టాబ్లెట్స్ ఉన్నాక కొంచెం ఇవ్వండి అని చెప్పిన, కానీ ఇవ్వలేదు. నిజం మేడం, అదైతే చాలా దారుణం. తర్వాత తనకు ఫీవర్ వచ్చిన తర్వాత నేను ఇక టోటల్ హాస్పిటల్కి అడ్మిట్ అయిపోయినట్టు అయిపోయింది మ్యామ్. ఆ రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ 6 అవుతుంది, ఫుల్ వర్షం. సాయంత్రం 6 అయింది మేడం, ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు మమ్మీని, మా వదిన్ని, మా అన్నయ్యని తీసుకెళ్తే ఎవరైనా సూటీ ఇస్తానే ఇస్తా అంటే ఆమెకి ఎంతో కూడా ఇచ్చేయలేము. ఒక 60,000 70,000 ఇవ్వాలి అంతే. దానికి తాళం వేసుకొని నేను ఫైల్ ఇవ్వనంటే ఒక ఆమె ఫైల్ కోసమే మేడం 3 days తినిపించుకుంది. ఆ ఫైల్ ఉంటే ఇక్కడ బాబుకి ట్రీట్మెంట్. అసలు చాలా టార్చర్ పెట్టింది మేడం. అమ్మాయి కట్టలేదు, మీరు కట్టలేదు. మా పరిస్థితి చూసుకుంటా కదా వాళ్ళు అట్లా మాట్లాడిరు. ఆ రోజు ఒక ఆవిడ వచ్చి హెల్ప్ చేసింది, మధ్యవర్తిగా ఉండి సిగ్నేచర్లు అవన్నీ పెట్టుకొని ఒక 4 daysలలో మేము కట్టి తీసుకెళ్తామంటే ఫైల్ ఒక్కటే ఇచ్చింది మేడం. పిల్లోడికి 2 dresses ఇచ్చింది అంతే. అంతకు మించి ఇంకొక వస్తువు ముట్టనివ్వలేదు. ఇంటికి వెళ్తే కూడా ఆ రోజు మేము అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా మేడం, అలాగే ఉన్నాయి మేడం. ఇంకా వంట వండింది కూడా అలాగే ఉంది. ఏమైందో తెలియదు ఇంతవరకు కూడా 2 months నుంచి.
పుచ్చకాయ ఇట్లా తీసుకొచ్చి బాబు దగ్గర పెడితే కూడా కనీసం తినడానికి రాకుండా బయటికి గెంటేసుకున్నారు. సామాన్ చాలా ఉంది మేడం. ఫస్ట్ బాబుకి మంచిగా అయితే చాలని చెప్పి మేము అక్కడ వదిలేసుకొని మరి రూపాయి కూడబెట్టుకొని అక్కడిక్కడ అప్పు తెచ్చుకొని బాబుకి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాం మేడం. కానీ ఇంటి దిక్కు మట్టుకు వెళ్ళలేము. అదే ఒక డ్రెస్ మీద వచ్చాను, మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 డ్రెస్సులు ఉంటే అదే 2 డ్రెస్సుల మీదనే గడిపేస్తాం మేడం మేమైతే. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. ఇంకా పెద్ద బాబు ఏమో అక్క వాళ్ళ దగ్గర ఉన్నాడు. 3 months నుంచి అక్కడే ఉన్నాడు పెద్ద బాబు. లేదు మేడం, ఇంకా లేదు మేడం, ఇప్పుడు వేయలేదు. ఇంకా ఈ బాబుకే సరిపోతుంది, ఇంకా పెద్ద బాబుకి వేయలేదు. ఇంకా స్కూల్లో ఇప్పుడు వేయలేదు మేడం బాబుకి కూడా. ఈయనకు వచ్చి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు మేడం, అక్క వాళ్ళ ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు ప్రజెంట్లో అయితే. ఇప్పుడు అప్పుడేమో వెళ్ళేవాడు కానీ ఫీజు కట్టలేకపోయినాం. ఎందుకంటే ఈ బాబుకే మేము పెట్టుకోలేకపోతున్నాం. ఆ బాబుకి ఫీజు కట్టక సరిగ్గా వాళ్ళు కూడా స్కూల్లో నుంచి పంపించేశారు. 6 months 7 months నుంచి స్కూల్ కూడా లేదు మేడం బాబుకి. ఇంకా వెళ్ళలేదు, స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ బాబు ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 8th మేడం ఈ బాబు. పెద్ద బాబు ఏమో 9th. 9th అంటే ఆపేసాడు కదా? ఇప్పుడు 9th ఆపేస్తాడు మేడం. ఇంకా వేయలేదు. కొంచెం ఈయన మంచిగా అవుతే చాలు మాకు, తర్వాత అయినా చదివించుకుందాంలే అనేసి ఇంకా పంపించట్లేదు ఇద్దరిని కూడా. ఈయనకైతే ఇంకొక 2 years దాకా అయితే పంపించొద్దని చెప్పారు. ఏం ప్రాబ్లం అంటే క్యాన్సర్ ఏంటి ప్రాబ్లం అసలు తనకు? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫుల్గా ఫీవర్ వచ్చేసి పడిపోయాడు మేడం. పడిపోతే మళ్ళీ టెస్ట్ చేయించినాము. అంటే ఇట్లా మనకు తెలిసిన వాళ్ళ డయాగ్నోసిస్ ఇట్లా చేయించారు మేడం. ఏమన్నారంటే మనకు సెల్స్ ఎక్కువ ఓవర్గా అయిపోయినాయి, మనకు ఉండదానికన్నా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తానని చెప్పేసి తనే వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి నైట్లో 7 o'clock చెప్పిండు మ్యామ్. 7 o'clock చెప్పేసి ఏమన్నాడంటే, అన్న నీకు ఫీవర్గా చాలా ఉంది, నీకు బ్లడ్ క్యాన్సరే ఉంది అన్న అని చెప్పేసి ఏదో నాకు డౌట్ వస్తుందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మై హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాను మేడం. మై హెల్త్లో కూడా నేను 4 days ఉన్నాను మేడం. మై హెల్త్లో కూడా బిల్స్ ఉన్నాయి మేడం, కాకపోతే ఇంట్లో ఉండిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ మేడం కేర్లకి తీసుకెళ్ళా. మళ్ళీ కేర్లో కూడా ఒక 2 days ఉంచుకున్నాను. ఆ తర్వాత బసవతారకంలో 8 నెలలు ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆ తర్వాత అక్కడ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసరికి అక్కడ 25 lakhs ఖర్చు అవుతుంది, 30 lakhs వరకు అన్నారు. ఇక్కడ మనకి 7 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అందుకోసమని వాళ్ళు ఇక్కడ రిపేర్ చేస్తే ఇక్కడికి వచ్చాను మేడం నేను. ఇక్కడ కూడా మనకి ఇంచుమించు మిషనరీ దీనికోసం వచ్చి ఒక 3 lakhs వరకు ఖర్చు అయింది. కానీ దేవుడి దయ వల్ల మనకు కొంచెం నేను రిక్వెస్ట్ చేయడము అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం తగ్గించారు మేడం. ఒక 2 lakhs వరకు అయింది. మీరే ఇచ్చారా? డోనర్ మీరేనా? బోన్ మ్యారో నేనే మేడం. జాబ్ కూడా చేస్తలేరా? లేదు. ఎక్కడ మేడం, ఎక్కడ జాబ్ చూసుకోవాలి, ఇక్కడ వాళ్ళని చూసుకోవాలి. అక్కడ పెద్ద అబ్బాయిని అయితే ఇంతవరకు 6 months అవుతుంది మేడం పెద్ద అబ్బాయిని ముఖం చూడక. నేను ఇక్కడ ఉండి ఇక్కడ పడుకొని ఎక్కడ పోతే పెద్ద అబ్బాయిని ఏడ ఆ చిన్న పిల్లాడి కోసం ఆ తల్లిదండ్రుల్లో పడుతున్న ఆరాటం చూసాము, వాళ్ళ బాధ చూసాము మనం. ఇంకొకటి ఏంటంటే ఎంత మానవత్వం లేకపోతే వాళ్ళు దారుణం, అసలు ఎంత దారుణంగా వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసి సామాను కూడా ఇవ్వకుండా కనీసం ఫైల్ ఇమ్మంటే కూడా ఇవ్వని ఇంత మూర్ఖులు ఉన్నారా ఈ రోజుల్లో కూడా? అట్లీస్ట్ పిల్లోడి పరిస్థితి చూసైనా సరే వాళ్ళు కొద్ది రోజులు ఓపిక పట్టాలేమో కదా. డబ్బులేనా ప్రపంచం అంతా? డబ్బులు లేకపోతే ఏమన్నా అయిపోతారా? వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా. వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడైనా కనీసం అదన్నా ఆలోచించాలి కదా. అట్లీస్ట్ పిల్లోడి పరిస్థితి చూసైనా ఫైల్ అన్నా ఇవ్వాలి కదా. పిల్లోడికి 2 జతల బట్టలు ఇచ్చి ఫైల్ ఇచ్చి మేమేమో ఏం చేసుకుంటారో చేసుకోమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ బతుకులు పాపం. ఇప్పుడు ఓ పక్కన ఆ పిల్లోడికి బాగాలేక ఇంకో పక్క వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పెద్ద పిల్లోడు చూడక, ఆ పిల్లోడి ముఖం చూడక 6 నెలలు అయిందని ఆ తండ్రి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతున్నట్టు అవుతుంది. ఓ పక్క ఈ పిల్లోడు బాధ, ఇంకో పక్క కనీసం ఆ పిల్లని చదివించుకోలేకపోయినా ఆ పిల్లోడు డబ్బులు కట్టే పరిస్థితి లేక, ఎడ్యుకేషన్ లేక ఇంట్లో ఉన్నాడని చెప్తున్నారు, ఫీజు కట్టే పరిస్థితి లేక. కనీసం మరి వాళ్ళకి మానవత్వం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా మనుషులు? అమ్మో, ఖచ్చితంగా నేను ఇది మా ఎండి గారు సుమన్ గారి దృష్టికి తీసుకెళ్తాను. డెఫినెట్గా వాళ్ళ అబ్బాయి చదువు కోసం మాకు చేతనైనంత సాయం చేస్తాం. ఆ పిల్లోడు చదువు ఆగకుండా మా ప్రయత్నం మేము చేస్తాము. అలాగే ఈ అబ్బాయి ట్రీట్మెంట్కి తనకు కావాల్సినటువంటి సపోర్టు, మెడికల్ సపోర్టు అన్ని రకాలుగా కూడా
ఇచ్చేదానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఎవరైనా సరే మానవత్వం ఉన్నవాళ్ళు, మీ హృదయం ఉన్నవాళ్ళు స్పందించండి. నేను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాము. దయచేసి మీకు చేతనైనంత, మీకు తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ అబ్బాయి ఏ స్కూలు ఏంటి డీటెయిల్స్ చెప్పండి నాకు. నేను సుమన్ మా సార్తో మాట్లాడి ఆ పిల్లోడికి స్కూల్లో అరేంజ్ చేస్తాను. నేను స్కూల్లో జాయిన్ చేసేదానికి అరేంజ్ చేస్తాను. ఏ స్కూల్ అమ్మా? ఎక్కడది స్కూలు? జీవన జ్యోతి. అంటే పోయిన సంవత్సరం మొత్తం పంపించలేదు మేడం. వాళ్ళు 8th చదవండి 9th తీసుకోము అంటే ఎగ్జామ్ పెట్టాను మేడం అని రిక్వెస్ట్ చేశాను. ఈ రోజు అని రేపు అని తీసుకురమ్మా అన్నారు. తీసుకెళ్లి బాబుకి ఎగ్జామ్ పెడితే ఓకే అయితే 9th తీసుకుంటా, లేకపోతే 8th చదివించమ్మా. ఒక పని చేయండి అమ్మా, ఫస్ట్ బాబుని తీసుకెళ్ళి ఎగ్జామ్, మా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మీరు ఫస్ట్ అబ్బాయిని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించండి. ఎంత ఉంటుంది స్కూల్ ఫీజు? మేడం 30,000. సరే, ఫస్ట్ మీరు ఎగ్జామ్ అయితే రాయించండి. ఎగ్జామ్ రాయించిన తర్వాత ఏమైంది నాకు ఫోన్ చేయండి. నేను వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడి ఇంకేమైనా తక్కువ చేయగలుగుతామేమో చూసి ఫీజుని మేము సుమన్ టీవీ నుంచి నేను పే చేయటమో, లేకపోతే నేను పర్సనల్గా పే చేయటమో ఏదో ఒకటి చేస్తాను. సరేనా? తీసుకెళ్ళండి. ఆ పిల్లోడు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు, తీసుకెళ్ళిపోండి. మీది ఫోన్పే నెంబర్ చెప్పండి, నేను అమౌంట్ కొడతాను. 77-320-41-241. దివ్య అలిగేనా? అలిగే దివ్య. నేను ఒక 5,000 వేసాను. ఇప్పుడు అమ్మా నేను ఇంకా కూడా సాయం చేయడానికి ట్రై చేస్తాను. సుమన్ సార్తో కూడా మాట్లాడి నేను అన్ని రకాలుగా ఏం చేయగలుగుతాను అన్ని రకాలుగా చేస్తానమ్మా. సరేనా? పర్లేదమ్మా. సరేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.